మాత, ఎప్పుడు అర్థమైంది నాకు. వాస్తవానికి మా పెద్దమామ గారు ఆ త్రికరుడి ముందు లేరు. మీరు మీ మోహన విద్యతో వారు అక్కడే ఉన్నట్టు భ్రమ కల్పించారు. కానీ అమ్మా, తమరా త్రికరుడి యొక్క మస్తిష్కాన్ని ఏ దేవకన్య ద్వారానో లేక అప్సరసల ద్వారానో నియంత్రించి ఉండవచ్చు కదా. మరి బ్రహ్మదేవుడి యొక్క భ్రమను ఎందుకు కల్పించారు? త్రికరుడు గతంలో నాకు భక్తుడు. తను నా కోసం తపస్సు చేశాడు. తనకి ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు నా పట్ల గౌరవం ఉండేది. నన్నెంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. నాపై తనకి నమ్మకం ఉండేది. బగళాముఖీదేవి త్రికరుడి మస్తిష్కాన్ని నియంత్రించడం లేదు. బగళాముఖీదేవి అతన్ని నియంత్రించడానికి అంతకంటే పెద్ద కారణం ఉంది పుత్ర శ్రీ గణేశ. అతని అహంకారాన్ని నాశనం చేసి అతన్ని సన్మార్గంలో పెట్టి మారడానికి అవకాశం ఇవ్వాలనుకున్నాను. అప్పుడేమవుతుంది మాత? ఆ త్రికరుడు బ్రహ్మదేవుణ్ణి తన భవనంలోకి తీసుకువెళ్ళాడు గణేశ. మన స్వామి పక్కనే ఎవరో నడుస్తున్నట్లు చూస్తున్నారెందుకో. అయినా ఏదో చిన్నారి దేవత మన స్వామి దగ్గరికొచ్చి ఇంకా తను అదృశ్యమైపోయింది. నా ఉద్దేశం ప్రకారం ఆ స్త్రీ చేసిన మాయాజాలమే అయ్యుంటుంది. ఆకాశంలో ఎలా వచ్చింది? ఇప్పుడా మాయావి మాయమైపోయింది. అయినా మన స్వామి తనిక్కడే ఉన్నట్లు ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఉచ్చాటన. ఉచ్చాటన? అవును, నేను ఉచ్చాటన విద్యను ఉత్పన్నం చేశాను. దానితో ఎవరినైనా పిచ్చివారిగా మార్చవచ్చు. దానితో తను విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. చెప్పకూడనివన్నీ చెబుతూ ఉంటాడు. ఏమి చెయ్యకూడదో అవే చేస్తుంటాడు. అప్పుడు త్రికరుడికి కూడా అదే పరిస్థితి ఎదురు కాబోతోంది. రా చూద్దాం. ఏమైంది స్వామి? మీరెందుకు ఆగిపోయారు? మీకేం కాలేదు కదా? మీరు మా అంతఃపురానికి రావడంతో నేను కృతజ్ఞుడనయ్యాను. బాగా చెప్పారు స్వామి. చూస్తుంటే నన్ను సత్కరించడానికి స్వామి ఇక్కడ ఆగినట్లున్నారు. అంతా దేని గురించి అనుకుంటుంది. కానీ స్వామి నా తెలివితేటలకి, వారి పట్ల ప్రేమాభిమానాలకి సమ్మోహితులై నాకే చెబుతున్నారా మాటలు. పదండి, స్వయంగా నేనే మిమ్మల్ని అంతఃపురంలోకి తీసుకువెళ్తాను. వస్తాను అసుర సామ్రాట్, వస్తాను. స్వయంగా మీరే తీసుకెళ్తారా? నాకు తెలుసు మీకు నా మీదే గాని దుర్ముఖి మీద ప్రేమ లేదని. ఇప్పుడు జరగబోయే విచిత్ర సంఘటన నా ఉచ్చాటన విద్యా ప్రభావంతో జరగబోతోంది. అది బ్రహ్మదేవుని కారణంగా. రండి, ఈ దుష్టాత్మురాలిద్దరిని తల ఉంచుకొని మరీ సామ్రాట్ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇదంతా ఏమాత్రమో సమంజసం కాదు. నేను తక్షణమే వెళ్ళి అసుర మహారాణి త్రిపదకి చెప్పి వస్తాను. మా రాజభవనంలోకి
మీకు స్వాగతం. ఆహా, నా రాజభవనం. ఓహో, ఇంకా నేనే మహారాణిని. ఈ గౌరవ మర్యాదలు చూస్తుంటే బ్రహ్మానందం కలుగుతోంది. సామ్రాట్ శిఖరుడికి జై హో! సామ్రాట్ శిఖరుడికి జై హో! సామ్రాట్ శిఖరుడికి జై హో! అసుర చాలు. నువ్వు నాకు మాత్రమే జేజేలు పలుకుతున్నావెందుకు? వీరికి కూడా జై చెప్పు. అలాగే సామ్రాట్. వీరికి కూడా జై హో! 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 నాకు జేజేలు పలుకుతున్నారు. ప్రభువే దగ్గరుండి చేయి కొట్టిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. వీరికి కూడా జై హో! వీరికి కూడా జై హో! చాలు, ఇంకా చాలు. పదండి. మీరు మా రాజభవనంలోకి ప్రవేశించి మీ ఆసనాన్ని అలంకరించండి. ఏమైంది మన అసుర సామ్రాట్కి? అయినా ఈ భజంత్రి సేవికలకు ఇంత గౌరవం ఎందుకు ఇస్తున్నాడు ఈ సామ్రాట్? రండి. దయచేసి తమ ఉన్నత స్థానాన్ని అలంకరించండి. భజంత్రిలని తన సింహాసనంపై కూర్చోమంటున్నారెందుకు? అంటే వీళ్ళిద్దరూ మాకంటే ఉన్నతాసనాలపై కూర్చుంటారా? ఈ వృధాముఖిని ఎందుకు పిలుస్తారు? నన్నే రమ్మంటున్నారు స్వామి. సామ్రాట్ నన్ను పిలుస్తున్నారంటే తనెందుకు నవ్వుతుంది? వృధాముఖి, జరుగు పక్కకి. సింహాసనం ఆ మీద సింహాసనం కూర్చోమని నాది. నన్ను. ప్రభు నన్నే కూర్చోమన్నారు. నిన్ను కాదు, నన్ను కూర్చోమన్నాడు స్వామి. నువ్వే నా కావాలంటే అడుగు. చాలించండి. ఏమిటి గందరగోళం? మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా? స్వామి, ఈ మొహానికి అర్థమయ్యేలా చెప్పండి. ఈ సభకు కొత్త మంత్రిని నేనిప్పుడు ఆజ్ఞాపిస్తున్నాను. ఈ దుర్మార్గురాలి తల నరికి కోట గుమ్మానికి కట్టండి. స్వామి, ఈ మొహానికి అర్థమయ్యేలా చెప్పండి. ఈ సభకి కొత్త మంత్రిని నేనిప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను. ఈ దుర్మార్గురాలి తల నరికి కోట గుమ్మానికి కట్టండి. వృధాముఖి, నిన్ను. ఎవరు చెప్పారు మీ ఇద్దరికి మీలో ఎవరో ఒకరు ఈ ఆసనంలో ఆసీనులవ్వాలని? ఇలా అంటున్నారేంటి స్వామి? ఈ ఆసనం నాది కాదు, తనది కాదా? మరి ఎవరిని కూర్చోమన్నారు దీనిపైన? ఈ ఆసనంపై ప్రభు ఆసీనులవుతారు. కానీ అక్కడ ఎవరూ లేరు కదా. ఇంతకీ ఎవరికి చూపిస్తున్నారు ఈ సింహాసనాన్ని? దయచేసి క్షమించండి ప్రభు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఏదో ఒకటి ఉపద్రవం తెచ్చిపెడుతూనే ఉంటారు ప్రభు. వారినే మాత్రం పట్టించుకోకండి. తమరు ఆసనంపై ఆసీనులు కండి. మూర్ఖులారా, అడ్డు తొలగండి ప్రభువు మార్గానికి. ఎవరికి అడ్డు తొలగాలి? సామ్రాట్ హఠాత్తుగా మనల్ని ఎందుకు వెళ్ళిపోమని ఆదేశిస్తున్నారు? తొలగమంటే అర్థం కావట్లేదా? అరే, దయచేయండి ప్రభు, ఆసనాన్ని అలంకరించండి. మన అసురు సామ్రాట్కి ఏమైందో ఏమిటో. ముందేమో ఈ భజంత్రి సేవికల్ని కూర్చోమంటున్నారని ఆశ్చర్యపోయాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సామ్రాట్ మరీ వింతగా ప్రవర్తిస్తున్నారేంటి? ఎవరినో ఆసనం మీద కూర్చోమని వేడుకుంటున్నారేంటి? కానీ అక్కడ ఎవరూ లేనేలేదు.
సభ్యులారా, సభాసదులారా, 2 మాటలు. 1, మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను నారాయణుడు మహాదేవులను ఓడించి వచ్చానని. ఇంద్రుడిని, ఇతర దేవతలని నా కృష్ణబిలం నిర్దాక్షిణంగా మింగేసింది. ఇక 2వ మాట, నేనీ బ్రహ్మాండానికి పోటీ లేకుండా ఏకఛత్రాధిపతిగా అవతరించాను. ఎందుకు ఇలా ప్రగల్భాలు పలుకుతున్నారు మహారాజు? హఠాత్తుగా ఏమైంది వారికి? నన్ను అపార్థం చేసుకోనంటే ఒక్క మాట మహారాజా, కానీ మాకందిన వార్తలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. పుత్ర త్రికుర, ఇది బాధాకరం. నేను ఏది కాకూడదనుకున్నానో అదే జరిగింది. ఏమైంది ప్రభు? ఏం జరిగింది మీకు? తమరికంతగా బాధాకరమైనదేం జరిగింది? నాకు ముందే తెలుసు, మీ రాజ్యసభలో అధిక శాతం మంత్రులు నువ్వంటే అసూయ పడుతున్నారు. ఇలా అసూయపడే మంత్రులే నువ్వు బ్రహ్మాండానికి సామ్రాట్ అవ్వాలనే నీ కోరికకు అడ్డుపడుతున్నారు. నా అనుమానమే నిజమైంది. నేను నీ పాలనా ప్రభావాన్ని చూడడానికి ఎందుకొచ్చానంటే ఇక్కడి పరిస్థితిని గమనించడానికి, ఇంకా నీకు తగిన హెచ్చరికలు చేయడానికి. కానీ ప్రభు, ఈ అవమానం మీ మనసులో ఎందుకు ఉత్పన్నమైంది? అది నిజమేనని మీకెందుకు అనిపించింది? నిజం నీ కళ్ళ ముందే ఉంది పుత్ర. నువ్వు బ్రహ్మాండాన్ని జయించి విజేతవై వచ్చావు. కానీ మీ మంత్రులు మాత్రం నువ్వు చేసిన మాత్రమైన సాధననే ఎలా ప్రశ్నిస్తున్నారో చూడు. నువ్వు చెప్పిన మాటలనే అనుమానించేంతగా దుస్సాహసం చేసి మాట్లాడుతున్నారు. అవును, మీ మాట నిజమే ప్రభు. వారు ఏమాత్రం అలా చేసి ఉండకూడదు. మీకు నా కృతజ్ఞతలు. తమరు దయచేసి నాకు తగిన మార్గదర్శనం చేయండి. స్వామి, నేనింకా మౌనంగా ఉండే ప్రసక్తే లేదు. అసలు మీరెవరితో మాట్లాడుతున్నారు? నువ్వే చూసావుగా పుత్ర త్రికుర, ఇదే వారి ఈర్ష్య అసూయాలకు సాక్ష్యం. నువ్వు మీ రాజ్యసభలో ఇంతటి ఉన్నతమైన స్థానం వారికి ఇచ్చావు పుత్ర. కానీ వీళ్ళు మాత్రం నన్ను చూడనట్లే ప్రవర్తిస్తూ నన్ను అవమానిస్తున్నారు. అది నీ కళ్ళ ముందే. వారి దృష్టిలో నువ్వు ఒక మతి చెడిన అసురుడు అనేగా. అయితే వారికి తెలిసొచ్చేలా చేస్తాను. ఒక మతి చెడిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా చూపిస్తాను. చాలించండి ఇక. 2 మాటలు. 1, నేను మీ రాజ్యాధిపతిని, సేవకుడిని కాను. నన్ను ప్రశ్నించడానికి గాని వేలెత్తి చూపించడానికి గాని మీకున్న హక్కేమిటి? ఇక 2వ మాట, వీరిని చిన్న చూపు చూసిన వారిని ఏమాత్రం క్షమించిన నేను. ఇప్పటికిప్పుడే మీరందరూ వారి ముందు తలంచుకోవాల్సిందే. కానీ ప్రభు, మేము ఎవరికి తలంచాలి? ఎవరిని గౌరవించాలి? సింహాసనం మీద ఎవరు లేరు కదా. ఇటురా. నా ఆదేశాలనే అవహేళన చేస్తావా? అందుకు శిక్ష అనుభవించు. ప్రభు, వద్దు. నన్ను క్షమించండి ప్రభు. ఇప్పుడే మనం తెలివి ఉపయోగించాలి. ప్రభువు ఏం చెప్తే అదే నిజమవ్వాలి, లేకపోతే తనలాగే దెబ్బలు తినాలి. కొత్త మంత్రి గారికి జై హో! 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 నిజానికి మీరు మరీ అంత మూర్ఖులు కాదు. నేనే కొంచెం ఎక్కువ ఊహించుకున్నాను. నేనిక్కడికి వచ్చినప్పటి నుండి ఈ దుష్టులందరూ మా ప్రభువునే ఉన్నా లేనట్లు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అందరిలో నేనంటే అసూయ నిండిపోయింది.
ఇప్పుడు దెబ్బలు తప్పించుకోవడానికి హఠాత్తుగా ఈ ఇద్దరికి కనపడడం మొదలైంది. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు ప్రభువు కనపడిన వాళ్ళు ఎవరున్నారు? చెప్పండి. అవును ప్రభు, నాకు కూడా కనిపిస్తున్నారు. ప్రభు నాకు కూడా కనిపిస్తున్నారు. అవును ప్రభు, ప్రభు వారు నాకు కూడా కనిపిస్తున్నారు. మా కళ్ళ ముందే ఉన్నారు వారు. కొత్త మంత్రి గారికి జై హో! 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 భయం లేకపోతే భక్తి ముక్తి ఉండవు. ఈ మూర్ఖులను ఎలా దారిలో పెట్టానో చూడండి. ఇప్పుడు మంచి పని చేసావు పుత్ర. అయినా కానీ ఇంకొక ముఖ్యమైన కార్యం మిగిలే ఉంది. నువ్విప్పుడు బ్రహ్మాండానికి అధిపతివి. అందువల్ల మీ రాజ్యంలో నియమాలు అలాగే మీ మంత్రుల యొక్క కార్యాచరణ పాత పద్ధతిలో ఉండకూడదు. అందువల్ల నువ్వు మీ మంత్రులకు సరికొత్త బాధ్యతలు అప్పగించవలసి ఉంటుంది. వారి యొక్క కార్యపరిధులు విస్తరించాల్సి ఉంది. ఎందుకంటే యావత్ బ్రహ్మాండాన్ని పాలించాల్సిన బాధ్యతలు నీకున్నాయి. ఇంకొక ముఖ్యమైన కార్యం మిగిలే ఉంది. నువ్విప్పుడు బ్రహ్మాండానికి అధిపతివి. అందువల్ల మీ రాజ్యంలో నియమాలు అలాగే మీ మంత్రుల యొక్క కార్యాచరణ పాత పద్ధతిలో ఉండకూడదు. అందువల్ల నువ్వు మీ మంత్రులకు సరికొత్త బాధ్యతలు అప్పగించవలసి ఉంటుంది. వారి యొక్క కార్యపరిధులు విస్తరించాల్సి ఉంది. ఎందుకంటే యావత్ బ్రహ్మాండాన్ని పాలించాల్సిన బాధ్యతలు నీకున్నాయి. తమరి మాటలు నాకు శిరోధార్యాలు ప్రభు. ఇప్పుడేం చెప్పాడు ఆ మహాపురుషుడు? నేను బ్రహ్మాండానికి సామ్రాట్టును కనుక నేను మన మంత్రివర్గంలో కొన్ని మార్పులు తీసుకువస్తాను. మంత్రులందరికీ సరికొత్త బాధ్యతలు అప్పగిస్తాను. ఆ మార్పులు ఆరంభమయ్యేది సేనాపతితో. యుద్ధంలో అయినా సభలో అయినా ప్రమాదాలన్నీ నా నెత్తి మీదికే వస్తుంటాయి. ఎందుకో ఇద్దరికి ఇది ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. అసలు ఈయన ఏం చేస్తున్నారు? అర్థమైందిగా సేనాపతి. అసుర సమ్రాట్ చెప్పిందేమిటో ఆ సరస్వతి దేవి కూడా అస్సలు అర్థం కాదు. కానీ ఈ మాట చెప్పానంటే ఆయన మాంత్రిక కొరడతో నన్ను ఉతికి ఆరేస్తారు. అర్థమైంది అసుర సమ్రాట్. నాకు అన్ని బాగా అర్థమయ్యాయి. నాకు ఈ సరికొత్త బాధ్యతలు బాగా నచ్చాయి ప్రభు. సేనాపతికి అర్థమైందా? నాకు అక్షరముక్క కూడా అర్థం కాలేదు. నాకు ఆయనంత తెలివి ఉన్నట్లేదు. చిత్తం ప్రభు. ఇదిగో వినండి మీ కొత్త బాధ్యతలు. అర్థమైంది కదా మీ ఇద్దరికి? అర్థమైంది సమ్రాట్. చాలా స్పష్టంగా చెప్పారుగా. అర్థమైంది సమ్రాట్. ఇంకా మీ ఇద్దరికి ప్రత్యేకమైన విశేష బాధ్యతలు. ఇదిగో దుర్ముఖి, నీ అదనపు బాధ్యత ఏమిటంటే సరే సరే స్వామి. ఏమైంది మా మహారాజుకి? బ్రహ్మాండాన్నంతా నియంత్రించేంత శక్తి గలవారు తన మనస్సుని నియంత్రించుకోలేకపోతున్నారు. ఏమిటి? మాతాజీ
చెడిన ఆ దుష్టాత్ముడు సృష్టినంతటినీ ప్రమాదంలో పడేశాడు. అలాంటి వాడిపై తమరు ఉచ్చాటన విద్యను ప్రయోగించి తనని నిజంగానే మతిలేని వాడిగా మార్చారు. అయినా తనకి గుణపాఠం చెప్పక తప్పదు కదా మాత. వరప్రసాదం వల్ల అందరికీ మేలు కలగాలంటే దానిని సత్కార్యాలకు వినియోగించాలి.